చైనాలో సాధారణంగా కమ్యూనిస్ట్ దేశం. అక్కడ కరప్షన్ అనేది అస్సలు ఉండదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అద్భుతంగా ఉంటది పరిపాలన అన్నటువంటిది కమ్యూనిస్టులు చెప్తుంటారు. బట్ కరప్షన్ ఛార్జ్ మీదన ఒక మాజీ మంత్రి అంటే అక్కడ ఇంకో పార్టీ ఏముండదు. కాంగ్రెస్‌లో వేరే బీజేపీలో ఏముండదు అక్కడ. ఓన్లీ కమ్యూనిస్టే. ఆళ్ళదే ప్రభుత్వంలో వాళ్ళ మంత్రే కరప్షన్ చేస్తే ఏకంగా మరణశిక్ష విధించినటువంటి సంఘటన ఇది. ఆహ్, చైనా రాజకీయాల్లో ఇది ఒక షాకింగ్ తీర్పు అని చెప్పాలా. మాజీ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి టాంగ్ రెంజియాన్‌కి మరణశిక్ష విధించింది. ఆదివారం చైనా ఉత్తర భాగంలోని జిలిన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌మన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇది. 2007 నుంచి 2024 దాకా వివిధ పదవుల్లో ఉన్నటువంటి టాంగ్ 268 మిలియన్ యువాన్లు అంటే సుమారు 334 కోట్లు డబ్బులనమాట మన ఇండియన్ కరెన్సీలో. అమెరికన్ డాలర్స్ లెక్కన చూస్తే $38 మిలియన్ మేర లంచాలు స్వీకరించాడని కోర్టు తేల్చింది. టాంగ్ తన పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని వ్యాపార కార్యకలాపాలు చేశాడట, ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకున్నాడట, ఉద్యోగ మార్పిడులు వంటి విషయాల్లో ఇతరులకు సహాయం చేసి లంచాలు తీసుకున్నాడు. అంటే వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్ చేసి డబ్బులు తిన్నాడట. ఈ అవినీతి చర్యలు జాతీయ మరియు ప్రజా ఆసక్తికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయంటూ కోర్టు అతను తప్పు చేశాడని నిర్ధారించింది. దాంతో అతనికి మరణశిక్ష విధిస్తూ కాబట్టి 2 సంవత్సరాల పాటు సస్పెన్షన్ విధించారు. 2 ఏళ్ళు దాకా మరణశిక్ష వెయ్యొద్దు అంటూ. ఆ కాలంలో టాంగ్ మళ్ళీ నేరం చేయకుంటే శిక్షను జీవిత ఖైదుగా మారుస్తారట. అలా కాకుండా అయితే జీవితకాల రాజకీయ హక్కుల మీద మాత్రం నిషేధం విధించారు. అలా కాకపోతే ఉరిశిక్ష వేసేస్తారు. టాంగ్ వ్యక్తిగత ఆస్తులన్నిటి జప్తు చేయమని చెప్పి ఆదేశించింది న్యాయస్థానం. లంచాల ద్వారా పొందిన సొమ్ముని దేశ ఖజానాకి నేషనల్ ట్రెజరీకి అప్పగించమని చెప్పి ఆదేశించింది. ఏంటయ్యా ఇంత సీరియస్ ఇష్యూ ఇతని మీదన అంటే ఏదైతే జూలై 25, 2025 జరిగిన ట్రయల్లో టాంగ్ నేరాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు, దర్యాప్తు అధికారులకి సహకరించాడు. ఈ కారణంతోనే కోర్టు ఆ సస్పెన్షన్ అంటే ఉరిశిక్షను సస్పెండ్ చేసింది. 2017-20 మధ్య గాన్స్ ప్రావిన్స్ గవర్నర్గా ఆ తర్వాత వ్యవసాయ మంత్రిగా పనిచేసిన టైంలో 2024లో అవినీతి దర్యాప్తు కింద ఆయన తొలగించారు. నవంబర్ 2024లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా తనని బహిష్కరించింది.